క్షేత్రాడనం ఛానల్కు స్వాగతం. హిందూయిజం ఫర్ ద మోడర్న్ మైండ్ అనే మా సిరీస్లోని 4వ ఎపిసోడ్కు. మొదటి ఎపిసోడ్లో మనం ఒక కాలాతీతమైన ప్రశ్నపై ఆలోచించాము. దేవుడు ఉన్నాడా? 2వ ఎపిసోడ్లో ఆధునిక మనస్సు తరచుగా అడిగే మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చాము. హిందూమతంలో ఎందుకు ఇన్ని దేవుళ్ళు ఉన్నారు? 3వ ఎపిసోడ్లో హిందూమతంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన అంశాలలో ఒకదాన్ని మనం చర్చించాము. హిందూమతంలో విగ్రహారాధన ఎందుకు? మీరు ఈ ఎపిసోడ్లను మిస్ చేసి ఉంటే వాటిని చూడటానికి వెబ్ లింక్లో ఇవ్వబడింది. ఈరోజు ఎపిసోడ్లో మనం ఈ ప్రశ్నను చర్చించబోతున్నాము. దేవుడు ఎక్కడైనా ఉంటే దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఒక తార్కిక మనస్సుకు సర్వవ్యాపి అయిన దేవుణ్ణి రాతి గోడల లోపల లేదా ఒక విగ్రహం ముందు వెతకడం అవసరం లేనట్టుగా, అంతేకాక విరుద్ధంగా కూడా అనిపించవచ్చు. కాని భారతదేశపు మహాసంతులు దేవాలయం దేవుణ్ణి బంధించడానికి నిర్మించబడలేదని వివరించారు. అది మానవ మనస్సును కేంద్రీకరించడానికి, భక్తిని మేల్కొల్పడానికి మరియు దైవాన్ని మరింత స్పష్టంగా అనుభవించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సాధనం. రూపరహిత సత్యం అనే పరమతత్వాన్ని స్థాపించిన మహనీయుడు ఆది శంకరాచార్యుల దగ్గర 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ముందు ప్రారంభిద్దాం. ఆది శంకరులు పరమ సత్యం రూపరహిత బ్రహ్మం అని బోధించారు. అయినా ఆయన దేవతల కోసం స్తోత్రాలు రచించారు, దేవాలయ ఆరాధనను సమర్థించారు. ఎందుకంటే రూపరహిత దైవాన్ని తెలుసుకోవడానికి మానవ మనస్కు రూపం, భక్తి మరియు ఆచారం మెట్లుగా అవసరమని ఆయనకు తెలుసు. దేవుడు రూపరహితుడు అని నమ్మిన మనిషి దేవాలయాల గురించి ఇంతగా ఎందుకు పట్టించుకున్నాడు? ఆది శంకరులు దీన్ని అరుంధతి న్యాయం, దాగి ఉన్న నక్షత్రం యొక్క తర్కం అనే అందమైన సాంప్రదాయ బోధనా పద్ధతితో వివరించారు. ఒక ప్రాచీన గురువు ముందుగా విద్యార్థి సరైన దిశలో దృష్టి పెట్టేందుకు సులభంగా కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూపిస్తాడు. తరువాత ఆయన, ఇప్పుడు దాని పక్కనే చూడండి అని చెబుతాడు. అప్పుడు విద్యార్థి చివరికి చిన్నదైన మసకబారిన అరుంధతి నక్షత్రాన్ని చూస్తాడు. అదేవిధంగా కనిపించే రూపాలు మనస్సును సూక్ష్మమైన రూపరహిత సత్యాన్ని చేరుకోవడానికి సహాయపడతాయి. విశాలమైన రూపరహితమైన అనంతాన్ని మనస్సు ఒక్కసారిగా సులభంగా గ్రహించలేదని శంకరులు చెప్పారు. కాబట్టి దేవాలయాలు, ఆచారాలు మరియు మూర్తులు ప్రకాశవంతమైన మార్గదర్శకాలుగా పనిచేసి రూపం ద్వారా దైవంపై మనం దృష్టి పెట్టేందుకు సహాయపడతాయి. ఏకాగ్రత లోతుగా మారినప్పుడు సాధకుడు క్రమంగా రూపాన్ని దాటి దాని వెనుకనున్న రూపరహిత సత్యాన్ని తెలుసుకుంటాడు. శతాబ్దాల తర్వాత 19వ శతాబ్దంలో ఒక పండితుడు దక్షిణేశ్వర్ దేవాలయంలో మహామిస్టిక్ శ్రీ రామకృష్ణ పరమహంసల వద్దకు వెళ్లి చాలా సమానమైన ప్రశ్న అడిగాడు. దేవుడు నాలోనూ, నా చుట్టూ ఎక్కడైనా ఉంటే నేను దేవాలయానికి వెళ్లి నా సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? దైవాన్ని ప్రతిరోజూ సజీవమైన, ఊపిరి పీల్చే వాస్తవంగా అనుభవించిన రామకృష్ణులు దైనందిన జీవితంలోని ఒక సులభమైన, తిరస్కరించలేని ఉపమానాన్ని ఇచ్చారు. అగ్ని అగ్గిపెట్టెలో అంతర్లీనంగా ఉండవచ్చు, కాని అగ్గిపుల్లను రుద్దినప్పుడే జ్వాల కనిపిస్తుంది అని రామకృష్ణులు చెప్పారు. అదేవిధంగా దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, కాని దేవాలయాలు, జపం, ధూపం మరియు సమూహభక్తి మన హృదయంలోని దైవత్వాన్ని మేల్కొలిపే ఆధ్యాత్మిక ఘర్షణను సృష్టిస్తాయి. తన కాలంలోని మేధావులకు దీన్ని ఇంకా స్పష్టంగా చేయడానికి రామకృష్ణులు ఆవును సంబంధించిన మరో అద్భుతమైన జీవశాస్త్ర ఉపమానాన్ని ఇచ్చారు. పాలు, ఆవు మొత్తం శరీరమంతా ప్రవహిస్తాయి, కాని వాటిని పొందాలంటే మీరు పొదుగు దగ్గరకు వెళ్లాలి అని రామకృష్ణులు చెప్పారు. అదేవిధంగా దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, కాని దేవాలయం విశ్వానికి నియమించబడిన పొదుగు. రామకృష్ణులు చెప్పారు, ఒక చేప గంగలో జీవిస్తుంది, కాని అది లోతైన నీటిలో ఈదినప్పుడు ఇంకా తాజాగా అనుభూతి చెందుతుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, కాని దేవాలయంలో దైవిక వాతావరణం కేంద్రీకృతమైనది, పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. స్వామి వివేకానందులు ఈ ఆలోచనలను తీసుకుని వాటిని ఆధునిక మనోవిజ్ఞానం మరియు రాజయోగం, మనస్సు నియంత్రణ శాస్త్రం భాషలోకి అనువదించారు. వివేకానందులు దేవాలయాన్ని శాస్త్రీయ ప్రయోజన దృష్టితో చూశారు. మానవ చైతన్యం మూలంగా లా ఆఫ్ అసోసియేషన్ ద్వారా నడపబడుతుందని ఆయన వివరించారు. మానవ మనస్సులు పరిసరాలకు బలంగా స్పందిస్తాయి. ఒక న్యాయస్థానం మనకు గంభీరత మరియు క్రమశిక్షణను అనుభవింపజేస్తుంది. ఒక మార్కెట్ మనల్ని వాణిజ్యం మరియు పోటీవైపు మళ్లిస్తుంది. అదేవిధంగా పవిత్ర స్థలాలు మనస్సును భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మిక ఏకాగ్రత వైపు మలుస్తాయి. ఆఫీస్ లేదా మార్కెట్ ప్రదేశంలో మనస్సు దైనందిన ఆందోళనల వైపు లాగబడుతుందని వివేకానందులు వివరించారు. కాబట్టి మనస్సు ఎటువంటి ఆధారం లేకుండా ధ్యానం చేయగలంత బలంగా మారేవరకు మన అత్యున్నత ఆధ్యాత్మిక ఆలోచనలను నిలబెట్టడానికి దేవాలయం లేదా చిత్రం వంటి ఒక స్పష్టమైన ఆధారం మనకు అవసరం. వివేకానందులు సాధారణ ప్రపంచాన్ని దృష్టి చెదరింపులతో నిండిన దట్టమైన అడవితో పోల్చారు. దేవాలయం దాని మధ్యలో ఉన్న ప్రశాంతమైన ఖాళీ ప్రదేశంలాంటిది, లోక సంబంధ ఆందోళనల నుంచి విముక్తమైన స్థలం. అక్కడ మనస్సు నిశ్శబ్దంగా కూర్చుని దేవునివైపు తిరగగలదు. స్వామిజీ చెప్పారు, ఒక ఇనుప ముక్కను బలమైన అయస్కాంతం దగ్గర ఉంచితే అది శక్తివంతంగా అయస్కాంతీకృతమవుతుంది. ఒక దేవాలయం భక్తి యొక్క అయస్కాంత క్షేత్రం. దీనిని సృష్టించేవి
వేలాది ప్రార్థనలు, పవిత్ర ఆలోచనలు, పవిత్ర మంత్రాలు, దైవిక ఆచారాలు, సంతుల సాన్నిధ్యం. మీరు ఆ స్థలంలోకి ప్రవేశించినప్పుడు మీ స్వంత మనస్సు ఆధ్యాత్మికంగా అయస్కాంతీకృతం అవుతుంది. ఒక సందర్శకుడు వివేకానందులను అడిగాడు, దేవుడు ఎక్కడైనా ఉంటే దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? స్వామిజీ ఒక సులభమైన ఉపమానం ద్వారా జవాబిచ్చారు, గాలి ఎక్కడైనా ఉంది, అయినప్పటికీ టైర్ నింపడానికి మనకు పంప్ అవసరం. అదేవిధంగా దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, కాని దేవాలయాలు ప్రార్థనలు, గంటలు, ఆచారాలు మరియు భక్తి ద్వారా దైవిక స్పందనలను కేంద్రీకరిస్తాయి. సాధకుడు ఆ సాన్నిధ్యాన్ని మరింత లోతుగా పొందేందుకు సహాయపడతాయి. అవును, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, కాని కొన్ని ప్రదేశాల్లో ఆయనను మీరు మరింత తీవ్రంగా అనుభవిస్తారు. విద్యుత్ ఎక్కడైనా ఉన్నట్లే, కాని విద్యుత్ యొక్క వెలుగును మరియు సాన్నిధ్యాన్ని చూడడానికి మీకు బల్బ్ అవసరం. స్వామిజీ వివరించారు, సూర్యుని వేడి భూమంతా వ్యాపించి ఉన్నప్పటికీ అది స్వయంగా ఒక కాగితాన్ని కాల్చలదు. కాని మీరు ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకుని ఆ కిరణాలను ఒకే బిందువుపై కేంద్రీకరిస్తే ఆ శక్తి వ్యక్తమవుతుంది. దేవాలయం ఒక ఆధ్యాత్మిక మాగ్నిఫైయింగ్ గ్లాస్. దేవుడు సూర్యకాంతి, సర్వవ్యాపి మరియు విశాలమైనది. కాని మన మనసులు చెల్లాచెదురుగా ఉన్నాయి. దేవాలయం దాని జ్యామితి, దాని ఆచారాలు మరియు దాని నిశ్శబ్దం ద్వారా మన దృష్టి యొక్క చెల్లాచెదురైన కిరణాలను సమీకరించి దైవంపై కేంద్రీకరిస్తుంది. స్వామి వివేకానందులు పాడైన క్షీర్ భవానీ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆయన హృదయం విరిగి ఇలా ఆలోచించారు, అమ్మా, నీ దేవాలయం ధ్వంసం కావడానికి నీవు ఎందుకు అనుమతించావు? దేవాలయాన్ని మళ్లీ నిర్మించడానికి నేను నిధులు సేకరించాలా? అకస్మాత్తుగా ఆయన ఒక లోతైన అంతర్గత స్వరాన్ని విన్నారు, నువ్వు నన్ను కాపాడుతావా? లేక నేను నిన్ను కాపాడుతానా? వివేకానందులు కన్నీళ్లతో విరబూశారు. ఆయన గ్రహించారు, దేవాలయాలకు దేవుడు అవసరం లేదు, మనకే దేవాలయాలు అవసరం దేవుణ్ణి గుర్తుంచుకోవడానికి. శ్రీరామానుజులు చెప్పారు, దేవుడు భూగర్భ జలంలా ఎక్కడైనా ఉన్నాడు, కాని దాగి ఉండి నేరుగా చేరుకోవడం కష్టం. దేవాలయం ఆధ్యాత్మిక బావి. అది విశ్వంలోని కనిపించని బ్రహ్మాండ శక్తిని స్పష్టమైన అందుబాటులో ఉన్న నిల్వగా సమీకరిస్తుంది. విశ్వం యొక్క క్లీన్ రూమ్. నా మునుపటి క్షేత్రాడనం వీడియో టైటిల్డ్ దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? చూడండి, ఇది దేవాలయానికి సంబంధించిన స్క్రిప్చర్స్, సైన్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్స్ వివరాలను ఇస్తుంది. వెబ్ లింక్లో ఉంది. ఒక ప్రాచీన దేవాలయాన్ని చైతన్యానికి ఆధ్యాత్మిక క్లీన్ రూమ్ గా చూడవచ్చు. సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగించే బయాలజికల్ క్లీన్ రూమ్ ధూళి మరియు అంతరాయాలను ఫిల్టర్ చేస్తుంది. ఒక ప్రాచీన దేవాలయం మానవ చైతన్యానికి ఎనర్జెటిక్ క్లీన్ రూమ్. నిర్మాణ శిల్ప జ్యామితి, వాస్తుశస్త్ర, బయటి శబ్ద అంతరాయాలను అడ్డుకునే భారీ రాతి గోడలు, మంత్రాస్, యంత్రస్, గంటల నుండి వచ్చే నిరంతర ప్రకంపనలు మరియు శతాబ్దాలుగా కేంద్రీకృతమైన ప్రార్థనలు లోక సంబంధ దృష్టి చెదిరింపులు తగ్గే వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రాచీన దేవాలయం ఒక అద్భుతమైన పరస్పరం అనుసంధానమైన యంత్రం. కాని ఏ ఆధునిక యంత్రంలానే దాని ప్రయోజనాన్ని నెరవేర్చడానికి ఒక ఆపరేటర్ అవసరం. ఆ యంత్రం క్లీన్ రూమ్, ఫిల్టర్ చేసిన వాతావరణం మరియు కేంద్రీకృత శక్తి ఫన్నెల్ను అందిస్తుంది. కాని ఆ యంత్రాన్ని ఆన్ చేసే ఉత్ప్రేరకం మీరు, మీ దృష్టి, మీ శ్వాస మరియు మీ భక్తి. దేవాలయ ఆరాధన యొక్క నిజమైన ఉద్దేశ్యం దైవిక అవగాహనను దేవాలయ గోడల దాటి తీసుకెళ్లడం. మొదట పవిత్ర రూపం మనస్సును స్థిరపరచడానికి సహాయపడుతుంది. చివరికి అదే దైవిక సాన్నిధ్యాన్ని ప్రకృతిలో, ఇతరుల్లో మరియు మన స్వంత హృదయంలో మనం తెలుసుకుంటాము. క్షేత్రాడనం యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. జై మాతాదీ. నమస్తే.